అండి, వెల్కమ్ టు దోస్తి ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? 9 months బ్యాక్ సార్ మనం ఈ ప్లేస్కి వచ్చి చూసాము. అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. అదే అండి, చెర్లపల్లి టర్మినల్ ఉంది కదా, అక్కడికి. అప్పుడు 9 months బ్యాక్ April 5th వచ్చాము. మనం వచ్చి అంతా చూపించాము. అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనల్ని ఫుల్గా కవర్ చేసుకొని లేదు. ఇప్పుడైతే ఓపెనింగ్ అయింది January 6th. గౌరవనీయులైన మన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దీంట్లో విర్చువల్ గా పాల్గొన్నారు. అలాగే PM నరేంద్ర మోడీ గారు కూడా విర్చువల్ గా దీన్ని ప్రారంభించారు. అయితే ఈ టర్మినల్ ని 400 కోట్లు పెట్టి డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే పార్కింగ్ కూడా చాలా అంటే చాలా ప్లేస్ ఇచ్చారు మనకు. కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, ఏదైనా సరే మనం పార్కింగ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ సదుపాయాలు కల్పించారు. నేనైతే అసలు షాక్ అయిపోయాను. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే మొత్తం రోడ్డు కచరాగా ఉండే, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు అయితే అంత సిమెంట్ రోడ్ లాగా వేసి పార్కింగ్ నీట్గా చేశారు. ఇక్కడ గార్డెన్స్ కావచ్చు, అవి ఇవి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు సదుపాయాలు అయితే కల్పించారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది చూసినాక. డెవలప్మెంట్ చూసుకొని మన తెలంగాణలో ఇలాంటి డెవలప్మెంట్ ఇంకా మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా లోపల ఎలా ఉంది, ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, ఎలాంటి సదుపాయాలు కల్పించారు ప్రయాణికులకు అనేది మనం చూద్దాం లోపల. ఒకసారి వెళ్దాం. చూస్తున్నారు కదా, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనే బోర్డు పెట్టారు. ఇక్కడ బుకింగ్ కౌంటర్, కాలినడక వంతెనతో పాటు మనకు అన్ని డైరెక్షన్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. కార్ పార్కింగ్ కావచ్చు, 2-wheeler పార్కింగ్, బస్ వే కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అది చాలా గ్రేట్ అనుకోవాలి. ఆటో బై కూడా ఉంది. ఇవన్నీ ఫుట్పాత్, బ్రిడ్జ్, ఇవన్నీ చాలా డీటెయిల్గా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరెవరు ఎక్కడి సైడ్ వెళ్ళాలి, పార్కింగ్ బై కావచ్చు, ఆటో బై కావచ్చు, ఇవన్నీ మనకు డైరెక్షన్స్ చూపించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ప్రవేశము, ఎంట్రీ, ప్రవేశ్ అని 3 భాషల్లో రాశారు అక్కడ. లోపలికి వెళ్ళి మనం ఎలా ఉంది, ఫెసిలిటీస్ ప్రయాణికులకు అనేది మనం చూద్దాం. చూస్తున్నాం కదా, సెక్యూరిటీ కూడా ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ ఇలాంటివి జరగకుండా మనకు ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా బాగా పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, హెల్ప్ డెస్క్ కూడా స్పెషల్గా ఎంత రిచ్గా చేశారు చూసారా. చాలా బాగా మన PM నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎంత ఆకర్షణీయంగా ఉంది, బయట దేశాల నుంచి పోటీగా మన ఇండియా దేశాన్ని ఎంత డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్తున్నారని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసి అర్థమవుతుంది, మన కళ్ళతో చూసి అర్థమవుతుంది. సో చూడండి, హెల్ప్ డెస్క్ అని స్పెషల్గా ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రయాణంలో వాళ్ళకు ప్రతిదీ ట్రైన్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ హెల్ప్ డెస్క్లో మనం పొందొచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఎవరైతే ప్రయాణికులకు ఇబ్బందిగా ఉండి, అంటే వికలాంగులు అలాంటి వారు ఉంటారు కదా, వాళ్ళకు నడవలేని వారి కోసం స్పెషల్గా వీల్ చైర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మెచ్చుకోదగిన విషయం. ఇది
ప్రయాణికులకు ఇలాంటి సదుపాయాలు కల్పించడం అనేది చాలా గ్రేట్ అసలు. ఇలాంటిది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా అయితే ఎయిర్పోర్ట్స్లో ఇలాంటి వాటిల్లో మాత్రమే మనం చూస్తుంటాం వీల్ చైర్స్ ఇలాంటివి. రైల్వే స్టేషన్లో స్పెషల్గా ఇట్లా వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా గ్రేట్ అసలు. వికలాంగుల గురించి కూడా మన PM నరేంద్ర మోడీ కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు ఇంత బాగా ఆలోచించారు కాబట్టి ఇది అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. అయితే ఇది కన్స్ట్రక్షన్ టైంలో మనం వచ్చినప్పుడు మనల్ని పైకి వెళ్ళనియలేదు. పైన కూడా చాలా ఫెసిలిటీస్ అయితే మనకు ఉన్నాయని తెలిసింది. సార్ పైకి వెళ్ళి కూడా మనం చూద్దాం. చూస్తున్నారు కదా, లిఫ్ట్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ లిఫ్ట్ కావచ్చు, లిఫ్టే కాదు పైకి వెళ్ళడానికి ఇక్కడ మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గంతో పాటు ఎక్స్లేటర్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, పైకి వెళ్ళడానికి కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అనేది ప్రయాణికులకు కల్పించారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి నడవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళని దృష్టిగా తీసుకొని లిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్తో పాటు ఇక్కడ ఎక్స్లేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే పెద్ద దూరం లేదు కింద నుంచి పైకి వెళ్ళడానికి. అయినా కూడా వాళ్ళ గురించి ఆలోచించి ఇలాంటి ఫెసిలిటీస్ అనేది కల్పించారు. ఇంకా పైకి వెళ్ళి కూడా మనం చూద్దాము. మనకి ఎక్స్లేటర్స్ అవసరం లేదు కాబట్టి మనం నడుచుకుంటే పైకి వెళ్దాం. చూసుకుంటే ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ టాయిలెట్స్ ఉంది. అయితే మనం ఇప్పటిదాకా ఎక్స్ప్లోర్ చేసిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైంది అంటే, కింద నుంచి పైకి వచ్చాం కదా, పైన ఇంకా స్పెషల్గా ఎక్కడికి వెళ్ళడానికి అయితే ఏం లేదు. పైన ఓన్లీ రెస్ట్ తీసుకోవడానికి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, వాళ్ళకి సపరేట్గా రూమ్స్ ఉన్నాయి. ఇంకా చూసుకోవచ్చు. స్లీపింగ్ పార్ట్స్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ప్రయాణికులకు ట్రావెల్ చేసి ఉంటారు, వాళ్ళకు రెస్ట్ తీసుకోవడానికి, వాళ్ళు పడుకోవడానికి అలా సపరేట్గా మనకు స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు ఇద్దరికి రూమ్స్ అనేటివి ఉన్నాయి. ఇంకా అక్కడ చూసుకుంటే ఇందాక మనం అక్కడ తెచ్చాం కదా, అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ అనేది ఉంది. అక్కడ కూడా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్, ఇంకా పైకి వస్తే మనకు స్పెషల్గా ఏంటి ఉందంటే ఫుడ్ కోర్ట్స్ అన్నమాట. ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ బయట నుంచి నాకు తెలిసి ఫ్యూచర్ అంటే పెద్ద ఎక్కువ రోజులేం కాదు, అంటే ఒక 2-3 మంత్స్లో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది, కనిపిస్తుంది. ఇక్కడ స్పెషల్గా ఫుడ్ కోర్ట్ అని ఇవన్నీ చూస్తున్నాం. రెస్టారెంట్స్ కావచ్చు, ఏదన్నా బయట నుంచి ఫుడ్ కోర్ట్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం ఉందని కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. కింద కూడా ఇంకా మనం ట్రాక్స్ వర్క్ అయితే మనం వెళ్ళలేదు. ఇంకా ట్రాక్స్ దగ్గర ఎలా ఉంది, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు అనేది చూద్దాం వెళ్ళి. అయితే మనం లిఫ్ట్లో కూడా ప్రయాణించి చూద్దాం ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది.
ప్రయాణం అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనము రైల్వే ట్రాక్స్ సైడ్ వెళ్దాము. అది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన ప్లాట్ఫామ్స్కి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ చూసుకుంటే మెట్లు ఉన్నాయి ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి. అదేవిధంగా నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వికలాంగులు కావచ్చు, పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని లిఫ్ట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకే, మరిన్ని ప్లాట్ఫామ్స్ ఇంకా చూద్దాం. చూసారు కదా, చెర్లపల్లి రైల్వే స్టేషన్, చెర్లపల్లి టెర్మినల్ చాలా బాగుంది. లోపటైతే ప్రయాణికులకు చాలా ఫెసిలిటీస్ అనేటివి కల్పించారు. చాలా బాగుంది. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి మరిన్ని డెవలప్మెంట్స్ మన ముందుకు తీసుకురావాలి. మనకు ఇలా మన దేశం ఇంకా అంచులంచులుగా ఎదుగుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది, ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి. నాకైతే ఒక చిన్నపాటి ఎయిర్పోర్ట్ని చూసినట్టు అనిపించింది. ఒక రైల్వే స్టేషన్లా కాకుండా వెయిటింగ్ హాల్స్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, వాష్రూమ్స్ అయినా, ఫుడ్ స్టాల్స్ అలాంటివి ఇంకా చాలా డెవలప్మెంట్ అనేది ఇంకా అవ్వాలి మన ఇండియా. లోపటైతే ఇంకా చాలానే చేస్తున్నారు, ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి ఇంకా లోపట. అవి కూడా కంప్లీట్ అయినాక మన ముందుకి మరిన్ని సదుపాయాలు తీసుకొస్తారని అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఇంతే. ఇంకా ఏదైనా కొత్తగా ఏమైనా ఉంటే మన తెలంగాణలో కావచ్చు, ఏదైనా కొత్త ప్లేస్ ఎక్కడైనా ఉంటే చూపించడానికి దోస్తీ ఛానల్ ఎంతగానో తోడ్పడుతుంది. మీ సపోర్టు మరింత మాకు కావాలి. ఓకే, థ్యాంక్ యూ.